ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం దొరికిన ప్రతిసారి జనాభాని పెంచండి, కనీసం ఒక్కొక్క కుటుంబం ముగ్గురిని నలుగురిని పిల్లల్ని పెంచండి అని చెప్పేసి పాట పాడుతూ ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన యొక్క భవిష్యత్తు విజన్ని ప్రజలకు చెప్తా ఉన్నాడు. రాబోయే రోజుల్లో 20-30 సంవత్సరాల్లో వృద్ధులు విపరీతంగా పెరిగిపోయి యువత తగ్గిపోయి పనిచేసేవాడు ఉన్నాడు అనేది ఆయన యొక్క ఉద్దేశం. మంచిదే. తాజాగా జనాభా గణాంకాలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే మరొక వారం రోజులు వారికి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే జనాభా గణన చేయడానికి, ఇళ్ల లెక్కలు తేల్చడానికి ఇంటికి వచ్చినప్పుడు కొన్ని తాళాలు వేసి ఉన్నాయి. ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే 79,000 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. అంటే వలసలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. సహజంగా ఉదయం తాళాలు వేసి పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. అసలు గ్రామాల్లో తాళాలు వేసి తల్లిదండ్రులు తీసుకుని ఏదో ఒక ఉద్యోగానికి హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, బాంబే, ఢిల్లీ, నోయిడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. రకరకాలు ఉంటాయి. ఉదయాన్నే 7 గంటల లోపే తాళం వేసి పనికి వెళ్ళిపోయిన పొలం పనులకు వెళ్ళిన కూలీలు ఉంటారు. చదువుకున్న వారు ఉద్యోగాల కోసం వేరే రాష్ట్రాలకి, నగరాలకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఈ విధంగా ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే 79,000 ఇళ్ళకి తాళాలు వేసాను. సరే, ఇంటి లెక్కలు అయితే తెలుస్తారు, మరి ఇంట్లో జనాభా లెక్కలు తేల్చాలిగా. అందుకే మరొక వారం రోజులు కూడా సమయం ఇచ్చారు. అయితే జనాభా తగ్గిపోతూ ఉంది అనే విషయం ఇప్పటికే స్పష్టమైపోయింది. ఒక ఎన్టీఆర్ జిల్లాలోనే 2.5 లక్షల జనాభా తగ్గిపోయింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కాదు, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే ప్రతి మండలంలో 3,000 నుంచి 4,000 జనాభా తగ్గిపోయింది. 2011 జనాభా లెక్కలకి ఇప్పటి లెక్కలకి కనుక చూసుకుంటే ప్రతి మండలాలకు 3,000 నుంచి 5,000 జనాభా తగ్గిపోయిందంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 నుంచి 40 లక్షల జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది. జనాభా పెంచండి అని నినాదాలు ఇచ్చినా కూడా జనాభాని పెంచడానికి సిద్ధంగా లేరు. ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు ఉన్న ప్రాంతాలకు వలస వెళ్ళిపోతా ఉన్నారు. హైదరాబాద్ నగరం, బెంగళూరు నగరాలు, బొంబాయి నగరాలు కిక్కిరిసిపోతా ఉన్నాయి. ఉద్యోగాలు ఎక్కడొస్తే అక్కడ జనాభా అంతా అక్కడే పోతా ఉన్నారు కాబట్టి గ్రామాలన్నీ ఖాళీ అయిపోతా ఉన్నాయి. ప్రతి వీధిలో పాడుపడిపోయిన ఇల్లు లేని వీధి లేదు. జపాన్ గురించి ఇటీవల వార్తలు వచ్చాయి. జపాన్లో 12 లక్షల గోస్ట్ హౌసెస్ ఉన్నాయని. జపాన్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా గోస్ట్ హౌసెస్ ఉన్నాయి. ప్రతి గ్రామంలో 50 నుంచి 60 ఇళ్ళు ఖాళీ అయిపోయాయి. ఉద్యోగాల కోసం వలస వెళ్ళిపోవడమే దీనికి ప్రధాన కారణం. కూలి పనులకు వెళ్ళిన వాళ్ళు ఉదయం వెళ్ళిన వాళ్ళు సాయంత్రం తిరిగి వస్తారు. లేదంటే మహా అయితే 4-5 నెలలు కూలికి వెళ్ళిన వాళ్ళు మరలా తిరిగి వస్తారు. ఉద్యోగం కోసం వెళ్ళిన వాడు వెనక్కి తిరిగి చూడడం లేక. ఉద్యోగం, ఉపాధి ఎక్కడుంటే జనం అక్కడ ఉంటారు. అందువల్ల జనాభా ఆంధ్రప్రదేశ్లో వేగంగా తగ్గడానికి ప్రధాన కారణం జననాల రేటు 1.6% పడిపోవడం, ఉద్యోగాలు లేక పెద్ద ఎత్తున వలస వెళ్ళిపోవడం. ఇక ఆంధ్రప్రదేశ్లో జనాభా మొత్తుకున్నా కూడా పెరిగే అవకాశం లేవు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున జాబ్స్ జనరేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఉద్యోగాలు పొందుతారు, పొరుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఉద్యోగాలు పొందుతారు. కాబట్టి ఆ ఉద్యోగాలు జనరేట్ అయిన ప్రాంతంలో జనాభా పెరిగే అవకాశం ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా కూడా జనాభా పెరుగుదల భారీగా తగ్గింది. ఒక ఉత్తరప్రదేశ్, బీహార్ మినహా భారతదేశంలో దాదాపు చాలా రాష్ట్రాల్లో జనాభా వృద్ధి రేటు 0.8 నుంచి 1.6% మధ్యనే ఉంది. కనీసం 2.1% జనాభా వృద్ధి రేటు నమోదైతేనే జనాభా స్థిరంగా ఉంటుంది, కనీసం పెరగపోయినా కూడా. భారతదేశంలో కూడా ఇక జనాభాను తగ్గించండి, ఇద్దరినే కనండి, ఒకరినే కనండి అని ప్రచారం పూర్తిగా అయిపోయింది. ఎప్పుడైతే ప్రైవేట్ స్కూల్ ఫీజులు సంవత్సరానికి 1-2 లక్షలకు చేరిపోయాయో పిల్లల్ని చదివించడం తల్లిదండ్రులకు చుక్కలు కనబడతా ఉన్నాయి. ఇక ప్రైవేట్ హాస్పిటల్లో పొరపాటున ఒక 15 రోజులు వైద్యం అవసరమైతే 15 లక్షలు లేపేస్తారు. జీవన వ్యయం, రెంట్లు, ఇంట్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. ₹1,00,000 సంపాదిస్తున్నవాడు కూడా కనీసం 10,000 కూడా పొదుపు చేసే పరిస్థితుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఇక జనాభాని పెంచండి అంటే అబాసు పాలయ్యే ప్రమాదం ఉంది. జనం నవ్వుకుంటారు. సరే, కొన్ని మతాలు జనాభాని పెంచమని పోషిస్తూ ఉన్నాయి కాబట్టి వారు పెంచుతారు. వారికి స్కూల్తో పని లేదు. 60 మందినే నేస్తారు. వాళ్ళకి స్కూల్కి ఏదో 4 రోజులు పంపిస్తారు. ఆ ముచ్చట తీరిన తర్వాత వారి స్కూల్ వేరే ఉంటుంది కాబట్టి ఆ స్కూల్లో వేస్తారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కామెంట్ చేయండి. గ్రామాలు ఎందుకు ఖాళీ అయిపోతూ ఉన్నాయి
అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.